ఈ సృష్టి అంతటిని దేవుడు కేవలము మాట ద్వారా చేశాడు. మాట ద్వారా చేసిన ఈ సృష్టికి ఎంతో విలువ ఉన్నది. రెండో విషయం ఏంటంటే, మనుషులను ఎట్లా చేశాడు? తన చేతులతో చేశాడు. వింటున్నారా? నోటితో పలికితే కలిగిన సృష్టి కంటే తన చేతులతో చేసిన మనిషికి ఇంకా ఎక్కువ విలువ ఉంది కదా. మనిషికి ఎక్కువ విలువనా, భూమిలో జాగలకి ఎక్కువ విలువనా? మనిషికి ఎక్కువ విలువ. ఎందుకు ఎక్కువేనంటే, ఈ మనిషిని ఎట్లా తయారు చేశాడట? తన చేతులతో దేవుడు చేశాడు. మాటతో చేసిన సృష్టి కంటే చేతులతో చేసిన ఈ సృష్టి ఎంతో విలువైంది. తన చేతులతో చేసిన మానవుని సృష్టి కంటే కూడా తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము, చేతులతో చేసిన పని ఎక్కువనా, లోపల నుంచి వెళ్ళి వచ్చే రక్తము, బ్లడ్ ఎక్కువనా? ఏది విలువైంది? ఆయన తన స్వరక్తాన్ని గార్చాడు సంఘం కోసం. ఈ సృష్టి కంటే, మనుషుల కంటే సంఘమే చాలా విలువైంది, గొప్పది.